నిజం చెప్పకపోవడం అబద్ధం, ఆ అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. చంద్రబాబు అందంగా ఓ అబద్ధం చెబుతారు, అది నిజమే అని ప్రజలను నమ్మించడానికి ఎల్లో మీడియా అడ్డమైన వార్తలు వండి వారుస్తుంది. దాన్ని ఎల్లో బ్యాచ్ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఫైనల్గా మిషన్ సక్సెస్. చంద్రబాబు క్రెడిట్ చోరీ పాలసీలో భాగంగా మరో ప్రాజెక్ట్ ఆయన ఖాతాలోకి చేరిపోయింది. ఎలాంటి కష్టం కృషి లేకుండానే, పావలావంతు పనితనం చూపకుండానే అప్పనంగా భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ను బాబు జాగ్రత్తగా జేబులో వేసుకున్నారు. అసలు 4వసారి సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబుకు ఒక్క ప్రభుత్వ బడి కట్టిన చరిత్ర ఉందా? ఒక్క సచివాలయం కట్టిన చరిత్ర ఉందా? ఒక్క ఆర్బీకే సెంటర్ కట్టిన చరిత్ర ఉందా? ఒక విలేజ్ క్లినిక్ కట్టినటువంటి చరిత్ర ఉందా? ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టిన చరిత్ర ఉందా? సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉన్న ఏపీలో ఒక్క పోర్టు కట్టిన చరిత్ర ఉందా? 7 ఏళ్లు సీఎంగా ఉన్న అమరావతిలో కనీసం ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేకపోయిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే భోగాపురంలో ఎయిర్పోర్టు కట్టేశారని కోతలు కోస్తుంటే నమ్మేదెవరు? 2019 ఎన్నికలకు ముందు ఒక శిలాఫలకం వేసి టెంకాయ కొట్టేసినంత మాత్రాన ఎయిర్పోర్టు కట్టేసినట్టు అవుతుందా? కొబ్బరికాయలు కొట్టేసి గుమ్మడికాయలు కట్టేస్తే విమానాలు గాల్లోకి ఎగిరిపోతాయా? నాబార్డు నుంచి తెచ్చిన 868 కోట్ల రూపాయల నిధులు అమరావతికి మళ్లించి భోగాపురం ఎయిర్పోర్టుకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు కాదా? బాబు గారి పనితనం గురించి చెప్పాలంటే 12 ఏళ్లుగా అమరావతిలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు పేరుకుపోయిన ముళ్ల కంపని అడిగితే చెప్పేస్తాయి. అసలు భోగాపురం ఎయిర్పోర్టు కోసం 2700 ఎకరాల భూ సమీకరణ చేసిందెవరు? 67 కోట్ల రూపాయలతో నిర్వాసితులకు అద్భుతమైన పునరావాస కాలనీలు కట్టించిందెవరు? కోర్టుల్లో 130 కేసులు క్లియర్ చేయించిందెవరు? కేంద్ర రక్షణ పర్యావరణ అనుమతులు తెచ్చిందెవరు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ R&R ప్యాకేజీ కోసం 1200 కోట్లు ఖర్చు చేసిందెవరు? 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల కనెక్టివిటీ రోడ్డు కోసం ఆలోచన చేసిందెవరు? కేంద్రాన్ని ఒప్పించి రహదారుల పనులకు నిధులు తీసుకొచ్చిందెవరు? 2024 ఎన్నికల నాటికే ఎయిర్పోర్ట్ రన్వే, ఎర్త్వర్క్, టాక్సీవే, పీటీబీ, ఏటీసీతో సహా కీలక భవనాల నిర్మాణం దాదాపుగా పూర్తి చేసిందెవరు? ఈ ప్రశ్నలన్నిటికీ వినిపించే ఒకే ఒక్క సమాధానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు జగన్ కష్టాన్ని, కృషిని, క్రెడిట్ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాలుక ఎన్ని అబద్ధాలైనా చెబుతుంది, కానీ 2019-24 మధ్య భోగాపురం ఎయిర్పోర్టు పనులకు సంబంధించిన జీవోలు అబద్ధాలు చెప్పవు కదా. ఒక్కసారి ఆ డీటెయిల్స్ ఏంటో స్క్రీన్ పైన చూద్దాం. కొన్ని ముఖ్యమైనటువంటి జీవోలు ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిందనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. ఎస్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ రోజు వచ్చినటువంటి జీవోలు. 30/3వ నెల 2020 2203 ఎకరాల విస్తీర్ణంలో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మించడానికి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ను ఎంపిక చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు సార్. ఇవన్నీ జీవోలు ఏ రోజు వచ్చిందన్నది 19/5/2020 ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరిట కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వానికి లేఖ. 18/9/2020 ఎయిర్పోర్టు నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి 15 మంది అధికారులతో ఎయిర్పోర్టు డెవలప్మెంట్ మానిటరింగ్ కమిటీ. 5/9/2021 భీమిలి భోగాపురం ఎయిర్పోర్ట్ రహదారి నిర్మాణానికి నోడల్ ఏజెన్సీగా విఎంఆర్డీఎన్ నియమిస్తూ ఉత్తర్వులు. 3/5/2023 భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన. 16/5/2023 కొత్తగా నిర్మించే విమానాశ్రయంలో సేవలను అందించే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో జిఎంఆర్ ఒప్పందం. 25/1/2024 భూసేకరణకు అదనంగా 22.42 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు. 15/3/2024 ఎయిర్పోర్ట్ నిర్వహణకు ఏఏఐ, కస్టమ్స్, ఇమిగ్రేషన్ సిబ్బంది, ఇలా పోలీస్, వాతావరణ శాఖ ఇలాంటి వివిధ విభాగాలకు లీజు విధానంలో భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు. అలా చూసుకుంటే ఎన్ని ఉన్నాయో చూడండి సార్. ఒకసారి ఎన్ని కనిపిస్తున్నాయో చూడండి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినటువంటి జీవోలు, ప్రభుత్వ ఉత్తర్వులు. ఈ రకంగా ఈరోజు పూర్తి స్థాయిలో దాని నిర్మాణాన్ని చేపట్టి మనకు అందుబాటులోకి తీసుకొస్తే క్రెడిట్ చోరీ కోసం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ అయిపోయారు. మొత్తం క్రెడిట్ని హైజాక్ చేసేస్తున్నారు. ఒకసారి బాబు గారు ఏం మాట్లాడారో విందాం సార్. ఈరోజు ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి
నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. అంతమంది జనం ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారు, ముఖ్యమైన నేతలు ఉన్నారు, అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. మరి అందరి ముందు ఏం చేసామో చెప్పుకోకుండా కొబ్బరికాయ కొట్టింది మనమే, గుమ్మడికాయ కట్టింది మనమే. మనం చేసిన 2 పనులు ఇవి. మనం చేసిన పనులు ఏంటి? 2 మిగతా పనులు చెప్పుకోవచ్చు కదా. ఏం చేశామో చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన కట్టినటువంటి ఎయిర్పోర్ట్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్, ఎంత అద్భుతంగా ఎయిర్పోర్ట్ కట్టారనేది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ల కాలంలో పరిపాలనలో ఆయన కట్టినటువంటి ఎయిర్పోర్ట్ను చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు నేనే కట్టాను అంటున్నారు కదా, ఒకసారి ఆ దృశ్యాలు స్క్రీన్ పైన చూపించండి సార్. చంద్రబాబు నాయుడు గారు కట్టిన అద్భుతమైన ఎయిర్పోర్ట్ చూడండి సార్. అదే చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు కట్టినటువంటి ఎయిర్పోర్ట్. ఆ శిలాఫలకం ఒకటి వేశారు, చెప్పారు కదా ఇంతకుముందు, ఆయనే చెప్పారు కదా కొబ్బరికాయ నేనే కొట్టాను అని. అది వేసి కొబ్బరికాయ కొట్టేశారు. 14/2/2019 ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోయినట్టే కదా. 2019లోనే కదా అధికారం పోయింది. ఇప్పుడు చూడండి, ఫిబ్రవరిలో ఆయన ఆ పలకం అక్కడ వేసేసారు కాబట్టి ఈరోజు ఎయిర్పోర్ట్ అయిందట, ఆయన కట్టారట. ఇంకా చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఆ పనులు కూడా అద్భుతంగా, నిర్మాణ పనులు ఎంత చక్కగా జరిగాయో బాగా చూపించండి. చంద్రబాబు గారు కట్టిన ఎయిర్పోర్టు ఇది, జగన్ గారు కట్టింది. ఆయన కట్టేటటువంటి విధానం ఎలా ఉంటుందనేది ఋషికొండలో ప్రభుత్వ భవనాలు కట్టారు కదా, ఎంత అద్భుతంగా ఉందో అర్థమైంది అందరికీ. నాడు నేడు పేరుతో స్కూల్స్ ఎలా డెవలప్ చేశారో చూశారు. మెడికల్ కాలేజీలు ఏ రకంగా కొత్తవి కట్టారో అందరూ చూశారు. ఆర్బీకేలు ఎలా కట్టారో చూశారు. సచివాలయాలు ఎలా కట్టారో అందరూ చూశారు. మా చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి శిలాఫలకం అదే సార్ ఎయిర్పోర్ట్, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ రకంగా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. ఇది చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఎయిర్పోర్టు. కోర్టుల్లో 130 కేసులను పరిష్కరించేలా చేసింది జగన్. కేంద్ర రక్షణ పర్యావరణ అనుమతులు తెచ్చింది జగన్. 2700 ఎకరాలు భూసేకరణ చేసింది జగన్. R&Rకి 967 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది జగన్. 67 కోట్లతో పునరావాస కాలనీలు నిర్మించింది జగన్. చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎక్కడా లేదు సార్ ఇందులో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ R&R కోసం 1200 కోట్లు ఖర్చు పెట్టింది కూడా జగన్. 2024 ఎన్నికల నాటికి రన్వే పనులు కీలక దశకు తెచ్చింది కూడా జగన్. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం జగన్ గారు గడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి పాపం చాలా కష్టపడి కొబ్బరికాయ కొట్టాను, గుమ్మడికాయ కొట్టాను, అయిపోయింది, 2 పనులు నేను చేసేసాను కాబట్టి ఇది నాదే అని అంటున్నారు. రైట్, ఇదే అంశంపైన చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్, నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, పుణ్యశీల గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. రైట్, రామ్నాథ్ గారితో మాట్లాడదాం. రామ్నాథ్ గారు, క్రెడిట్ చోరీ అనే అంశానికి సంబంధించి ఇంకొక అంశం, అంటే వరుసగా జరుగుతున్నటువంటివి చాలా మన ముందుకు వస్తున్నాయి అనే అంశానికి సంబంధించి ఒక సక్సెస్ఫుల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఈవెంట్ మేనేజర్ అవతారం ఎత్తి సక్సెస్ఫుల్గా ఆ క్రెడిట్ని తన ఖాతాలో వేసుకోగలిగారు అంటే ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, మీకు, పుణ్యశీల మేడం గారికి, నాగార్జున యాదవ్ గారికి నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ లో నా ప్రమేయం లేదు అని అంటే మనమంతా ఆశ్చర్యపోయి కింద పడిపోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది నా క్రెడిటే అంటున్నారంటే దీంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది ఎవరు నిర్మించారు, ఈ క్రెడిట్ ఎవరికి అన్న దాని మీద ఈ జీవోల ఆధారంగా దీని మీద తేలదు. ఎందుకంటే వాళ్ళ వాదన మీడియా స్కేల్ ఎక్కువ ఉంది కాబట్టి దాడి చేస్తూ ఉన్నారు. ఒకసారి ఎవరి ట్రాక్ రికార్డ్ ఎలా ఉంటుంది, ఎవరి వైఖరి ఎలా ఉంటుంది అని ఒకసారి పరిశీలిస్తే క్లియర్ గా అర్థమవుతుంది పబ్లిక్ కి కూడా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుండి మొదలు పెట్టారు? టెలిఫోన్ కనిపెట్టింది నేనే అన్నా. లేటెస్ట్ గా మొన్న నేను విజయవాడలో ఎండాకాలం నీళ్లు తల్లిస్తుంటే నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని యూరోప్ లో కూడా నీళ్లు తల్లుతున్నారు రోడ్డు మీద అని చెప్పారు. అంటే ఈ ప్రపంచంలో ఏం జరిగినా కూడా నా వల్లే అని చెప్తారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చింది, ఇందిరాగాంధీ గారికి చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది నేనే, హైదరాబాద్ ని నిర్మించి ప్రపంచ పటంలో పెట్టింది నేనే. ఏది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేస్తే లేదు నేను అంతకంటే ముందు ఆ కొండల్లో, నాళ్ళల్లో, రప్పల్లో నేను ఒక పెద్ద హైటెక్ సిటీని ఊహించానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి భూమి పూజ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేరు, ప్రారంభించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హ్యాండ్లోనే జరిగింది. ఎక్కడ ఫోటోలు కూడా ఉండవు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది నేనే అని చెప్తారు చంద్రబాబు నాయుడు. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 2 దొరికాయి, 2 ఫోటోలు ఉన్నాయి ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి. ఒకటి 2019లో శిలాఫలకం, అది ఉంది ఒక ఫోటో.
ఈ రోజు ప్రారంభించారు కాబట్టి ఈ ఫోటో ఉంది. ఇంకా ఈ 2 ఫోటోలు ఉన్న తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ నేను నిర్మించలేదు అని చంద్రబాబు నాయుడు గారు ఎలా వదిలేస్తారనుకుంటున్నారు? ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో 50 ఏళ్ల పాటు ఉత్తరాంధ్ర పబ్లిక్ మీద, ఉత్తరాంధ్ర పర్యటనలకు ఎప్పుడు వెళ్ళినా కూడా తమ్ముళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ మనం కాదా అని అడుగుతారు. వాళ్ళు ఈలు కొట్టినా కూడా కాదు సార్ అన్నా కూడా చూడు అందరూ ఒప్పుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు దీంట్లో నాకు క్రెడిట్ లేదంటే ఆశ్చర్యపోవాలి. ఇదే కాదు, చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మించండి సార్ అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే అంటే ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు నిర్మించడం సాధ్యం కాదని వాళ్ళని కసురుకొని బయటకు పంపించారు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టును మొదలుపెట్టి వైఎస్ఆర్సీపీ లో దాదాపు పూర్తయ్యే వచ్చిందో అప్పటి నుండి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? పోలవరం నా కళ అని చెప్తున్నారు. అంటే ఏదైనా అవతల వాళ్ళు సాధ్యం చేస్తుంటే క్లెయిమ్ చేస్తారు. 172 కిలోమీటర్ల మేర పోలవరం కుడి కాలువ తవ్వితే ఆ రోజు అసలు ఎందుకు కాలువ తవ్వుతున్నావు? పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కదా కాలువ తవ్వాల్సిందని చంద్రబాబు నాయుడు గారు కేసులు కూడా వేయించారు, చాలా కేసులు చేయించారు. మొత్తం 172 కిలోమీటర్ల మీద కాలువ వెళ్తే దాని మీద 4 మోటార్లు పెట్టి పట్టిసీమతో ఈరోజు కృష్ణా డెల్టాను మొత్తం నేనే కాపాడుతున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. ఇలా ప్రతి దాంట్లోనూ క్లెయిమ్ చేసుకొని ఇంకా తెలంగాణ వాళ్ళకి అన్నం తినిపించడం, రాయలసీమలో బియ్యం తినిపించడం, అన్నం తినడం ఇవన్నీ నేర్పించారని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. ఇంత ట్రాక్ రికార్డు చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ లో నా ప్రమేయం లేదు అని చెప్పి ఉంటే ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళిపోయారు? ఏదో ఒకటి క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. ఆయన కూడా ఎందుకు కొబ్బరికాయ గుమ్మడికాయ దగ్గర ఆగిపోయారు? అంటే మధ్యలో చెప్పుకోవడానికి ఏం లేదు కదా. 2019లో శిలాఫలకం వేసాం, ఈరోజు ప్రారంభిస్తాం. చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా చెప్పారు, టెంకాయ కొట్టింది మనం, గుమ్మడికాయ కట్టింది మనం. ఆ 2 పనులే. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 20 లక్షల ఇళ్లకు శాంక్షన్ తెచ్చి 10 లక్షలు కంప్లీట్ చేస్తే మిగిలిన ఇల్లు కడుతూ ఉంటే కడప జిల్లాకి వెళ్ళి నేనే ఇళ్ళని నిర్మించానని చెప్పారు. ఏది 6 నెలలకి అందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబు నాయుడు గారు 6 నెలల కాలంలోనే ఇన్ని లక్షల ఇల్లు కట్టారు. తీరా డేటాకి వెళ్ళి చూస్తే ఆన్లైన్ లో ఆ చెల్లింపులన్నీ ఎప్పుడు జరిగాయంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగాయి. సో ఇలా ప్రతి చోట క్లెయిమ్ చేసుకుంటూ వచ్చారు. సింపుల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా నేనే కట్టానంటున్నారు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కట్టింది ఆ కంపెనీ. ఆ కంపెనీ ఎప్పుడు రిజిస్టర్ అయింది? 2020 మే 19వ తేదీన రిజిస్టర్ చేశారు. 2020 మే 19న అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎయిర్పోర్ట్ ను కట్టిన ఆ కంపెనీ రిజిస్టర్ అయింది. మరి చంద్రబాబు నాయుడు గారు నేను ముందే కట్టేశానని ఎలా చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు కనీసం భూసేకరణ పూర్తి చేశారా? అసలు మొదలే కాలేదు. 2 నెలల ముందు శంకుస్థాపన చేసి ఇదంతా నాదే అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారంటే ఏం లేదు. బలం అంతా ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తే లేదు, రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇవ్వలేదు, ఎగ్గొట్టారని ప్రచారం చేసే లెవెల్కి వెళ్ళిపోయిన తెలుగుదేశం పార్టీ ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి హ్యాంప్ అన్ని జరిగినా గానీ 1% క్రెడిట్ ఇస్తారంటే దురాశ అవుతుంది. ఇవ్వరు. చంద్రబాబు నాయుడు గారు ఇదే చేస్తున్నారు. ప్రతిదీ కడప స్టీల్ ప్లాంట్ నాదే అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. హైడ్రో కెమికల్ ప్రాజెక్ట్ నాదే అంటారు. ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ని చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేయడం అనేది చాలా సింపుల్ అంశం. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డును గమనిస్తే అర్థమైపోతుంది. అంటే నాకు అర్థం కాలేదు సార్. ఎలాగో మీరు ఒక పాయింట్ చెప్పారు కాబట్టి అది కూడా చెప్పండి. భువనేశ్వర్ గారితో ఈ రకంగా అబద్ధాలు చెప్పించాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు ఎందుకు వచ్చింది? ఆమెను పలుచన చేయాలి జనంలో అన్నట్టుగా ఏమన్నా ప్లాన్ చేశారా ఏంటి? అందరికి తెలిసిన విషయాన్ని ఆమె అమాయకంగా చెప్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. సింపుల్ ఈశ్వర్ గారు, వీళ్ళ స్ట్రాటజీ అంతా నాకు తెలిసి మీడియా విపరీతంగా ఎక్కువగా ఉంది వీళ్ళకి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఆయన చనిపోయి కూడా చాలా రోజులు అయింది. ఇప్పుడు వచ్చే కొత్త తరానికి మెల్లగా ఎక్కిద్దాం అనుకుంటున్నారేమో. లేదు, రాజశేఖర రెడ్డి కూడా మోసం చేశాడంట, ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదంట అని ఒక ఇది చేయడానికి మెల్లగా మొదలు పెట్టినట్టుగా ఉన్నారు. లేకుంటే ప్రతి ఒక్కరికి తెలిసిన అంశాన్ని కూడా ఇంత ధైర్యంగా రుద్దుతున్నారంటే వాళ్ళకి ధీమా ఒకటే ఏంటి, మనకు మీడియా ఉంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అని ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, ఇంకో నెలకు మర్చిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకో 20 ఏళ్ళు ప్రచారం చేస్తారు ఈ అంశాన్ని. నేనే కట్టా, కొబ్బరికాయ నాదే, గుమ్మడికాయ నాదే అని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తారు. ఆ ప్రచారానికి వైసీపీనే కాదు, దేశంలో ఎవరు కూడా తక్కువలేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిదీ రుద్దుతూనే ఉంటుంది. దాంతో ఒక టైం వచ్చేసరికి, ఒక కొత్త జనరేషన్ వచ్చేసరికి నిజమేనేమో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని కట్టారేమో, ఎందుకు కేసీఆర్ గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫోటో చూపెట్టి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు బాబు ఇదంతా చేసిందనే వరకు కూడా చాలా మందికి తెలియదు. అవును, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నాది అంటారు, భోగాపురం ఎయిర్పోర్ట్ నాది అంటారు, పోలవరం ఇంకా నెక్స్ట్ పోలవరం కూడా ప్రారంభిస్తామంటున్నారు. ఆ టైంలో చూడాలి, ఇంకా మామూలుగా ఉండదు ఇంకా ప్రచారం. ఎందుకంటే ఎక్కడ గట్టిగా పట్టు లేదు కాబట్టి. ఈ విషయంలో కూడా 4-5 రోజుల ముందు నుంచి తెలుగుదేశం పార్టీ మీడియానే మొదలు పెట్టింది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ అనడం కాకుండా
జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారంటూ అటాక్ మొదలు పెట్టారు. అంటే ఎలాగో ఈ చర్చ వచ్చినప్పుడు వైసీపీకి ఎక్కువగా పాయింట్లు పడతాయనే ఉద్దేశంతో ఆ అవకాశం ఇవ్వకుండా ముందే వీళ్ళు దాడి చేస్తూ వచ్చారు. ఈరోజు ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత కూడా కొన్ని విషయాలు అయితే అనిపించాయి. ఇది ఏరే టాపిక్ అనబడి చంద్రబాబు నాయుడు గారు తన ప్రసంగం మొత్తం నరేంద్ర మోడీ గారిని పొగడ్డానికి చప్పట్టు కొట్టండి, నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్పండి అని గట్టిగా చంద్రబాబు నాయుడు గారు అడిచారు. కానీ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు వాళ్ళ ప్రసంగాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన ఏదో నామమాత్రం ఒకటి రెండు చోట్ల తెచ్చారే కానీ ఎక్కువగా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే కంప్లీట్ గా నరేంద్ర మోడీ గారిని సెంట్రిక్ గా చేసుకుని ఆయన్ని పొగుడుతూనే ప్రసంగం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడా కూడా పెద్దగా వాల్యూ లేదు. ఇక కేంద్ర మంత్రి పవన్ సరదాగా కూడా పొరపాటున సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు పదే సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నారా అని చెప్పి ఆపేశారు. దాన్ని కవర్ చేసుకోవడానికి 2-3 సార్లు ట్రై చేశారు. ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయేమో అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నరేంద్ర మోడీని అబ్యూజ్ చేసేవాళ్ళు, నరేంద్ర మోడీని తిట్టేవాళ్ళు, ఆయన చరిత్ర ఆయన గురించి తెలుసుకొని మాట్లాడండి అంటున్నారు. కానీ 2019లో చంద్రబాబు నాయుడు గారు తిట్టినన్ని తిట్లు నరేంద్ర మోడీ గారిని మొన్న జడ్జి పిల్లలు తప్ప ఎవరు తిట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు ఈ రోజు, మోడీ గారిని పిల్లలు తిడుతూ ఉంటే నాకు కన్నీళ్లు వచ్చాయి అంటున్నారు. మరి 2019లో ఎందుకు రాలేదు కన్నీళ్లు? మొత్తం మీద ఇలా చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో మా ప్రమేయం లేదు అని ఆశ్చర్యపోవాలి అంతే. రైట్. ఒకసారి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వెన్నుపోటు పొడిచారనేది స్క్రీన్ పైన చూద్దాం. అప్పట్లో ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్త, న్యూస్ లీడర్ అనేటటువంటి పత్రికలో వచ్చినటువంటి వార్తని ఒక్కసారి స్క్రీన్ పైన ప్రజెంట్ చేయండి సార్. చంద్రబాబు నాయుడు గారు ఇది నేనే కట్టేశాను అంటున్నారు కదా, అసలు దానికి వెన్నుపోటు పొడిచారు. ఏ రకంగా వెన్నుపోటు పొడిచారు అంటే అందులో క్లియర్ గా రాసుకొచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎగిరిపోయింది, తాత్కాలిక అసెంబ్లీకి నిధుల మళ్లింపు. ఇక్కడ ఏం చేశారో తెలుసా? తెలుగుదేశం ప్రభుత్వమే ఎయిర్పోర్ట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నాబార్డు నుంచి 868 కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్ పేరుతో తీసుకుని ఆ నిధుల్ని అమరావతికి మళ్లించిందనేది ఆ వార్త సారాంశం. చూసారా చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా వెన్నుపోటు పొడిచారో ఎయిర్పోర్ట్కి, భోగాపురం ఎయిర్పోర్ట్కి. కొబ్బరికాయ ఆయనే కొట్టారు, గుమ్మడికాయ ఆయనే కొట్టారు, ఆఖరికి వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటు ప్రతి దాంట్లోనూ వెన్నుపోటు ఉంటుంది. క్లెయిమ్ చేసుకోవడమే కాదు, క్రెడిట్ చోరీ చేయడమే కాదు, వెన్నుపోటు కూడా ఉంటుంది. అది భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా పాపం అది తప్పలేదు బాబు గారి వెన్నుపోటు. ఆ స్థాయిలో 868 కోట్ల రూపాయలను నాబార్డు నుంచి తీసుకుని తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం కోసం ప్రభుత్వం మళ్లించింది. దీంతో ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంశం అంగుళం కూడా ముందుకు కదలలేదు అని రాసింది. అదే కాదు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇది ముందుకు వెళ్ళకపోవడానికి కారణం కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇందులో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద సంస్థలేవి ముందుకు రాలేదు. జీవీకే, జిఎంఆర్, అలాగే అదానీ, అంబానీ, ఇది ఇంకోటి టెట్, ఇలాంటివి ఏవి కూడా ముందుకు రాలేదట. రాకపోతే ఆఖరికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రోద్బలంతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బిడ్ వేసింది. దీంతో మిగిలిన ప్రైవేట్ సంస్థలు ముందుకు రాలేదు. బిడ్ వేసిన ప్రభుత్వ సంస్థ నుంచి మామూళ్లు రావు గనుక రాష్ట్ర ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్టుపై వెనకడుగు వేసింది. వీళ్ళ అవినీతి కూడా ఉంది, ఇందులో అవినీతి ఉంది, వెన్నుపోటుంది. మనమేమో క్రెడిట్ చోరీ దగ్గరే ఆగిపోయి మాట్లాడుకుంటున్నాం. ఇంత పెద్ద అవినీతికి పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఈ పత్రిక రాసింది. న్యూస్ లీడర్ అనేటటువంటి పత్రిక రాసింది. అంటే వెన్నుపోటు ఓడడం, దానికి వచ్చినటువంటి 868 కోట్లను అమరావతికి మళ్లించేయడం. రెండోది, అప్పట్లో ఏది ఇప్పుడు జిఎంఆర్ కాకుండా అప్పుడు బిడ్ ఏది జరగలేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగలేదు కాబట్టి అశోక్ గజపతిరాజు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని ఒప్పించారని చెప్తుంది. అది ముందుకు వచ్చిందని చెప్తోంది. దానితో ఒప్పందం చేసుకుంటే మనకు కమిషన్లు రావు కాబట్టి అది కూడా ముందుకు కదలలేదని క్లియర్గా రాసుకొచ్చారు. ఎస్ పుణ్యశీల గారు, ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత, ఆయనకు దక్కాల్సినటువంటి క్రెడిట్ ఎంత అంటే ఏం చెప్తారు? సార్, మీకు రామ్నాథ్ గారికి అలాగే వీక్షకులకి నా హృదయపూర్వక నమస్కారం సార్. ఇందాకడి నుంచి మీరు ఒక మాట చెప్తా ఉన్నారు సార్, కొబ్బరికాయ నేనే కుట్టాను, గుమ్మడికాయ నేనే కుట్టాను అని చెప్పని.
వాస్తవమే కదా సార్. రామ్నాథ్ సార్ అన్నట్టు మధ్యలో చెప్పుకోవడానికి వాస్తవంగా ఏం లేదు. ఇక్కడ కొంచెం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి శాపం కొంచెం వెసులుబాటు వచ్చింది అనుకుంటా సార్. పక్కాగా నిజం చెప్పారు. మనం అభినందించాలి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా. ఎందుకంటే కేవలం శంకుస్థాపన చేయడానికి ఈ రోజు పనులన్నీ పాపం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఈ రోజున అక్కడికి వచ్చి ప్రధానమంత్రి గారితో అమరావతి నెట్టార్ మళ్ళీ రెండోసారి శంకుస్థాపన అంటూ ప్రజల్ని మాయ చేయడానికి చేశారో, ఇది కూడా ఆ రకంగా మరి ఓపెనింగ్ కార్యక్రమాన్ని అంత వైభవంగా పెట్టుకొని ఆ ఒక్క మాట మాత్రం చాలా పక్కాగా చెప్పారు సార్. అంటే మునిశాపంలో కొంత రిలాక్సేషన్ దొరికిందన్నమాట మా చంద్రబాబు నాయుడు గారికి. మరి వయసు రీత్యా అది జగన్మోహన్ రెడ్డి గారు మునిగారు రిలాక్సేషన్ ఇచ్చారు అందులో. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రిలాక్సేషన్ సార్. ఎందుకంటే తండ్రి వయసు లాంటి వారు కదా అని చెప్పని నువ్వు అకౌంటబిలిటీ గానీ అదేంటి లాయల్టీ గానీ ప్రజలకి నువ్వు చూపించకపోయినా నేను చూపిస్తాను, నాకు భగవంతుడంటే భయం ఉంది, ప్రజలంటే నాకు ఎంతో నమ్మకం ఉంది, వాళ్ళ మీద నాకు నిజాయితీ ఉంది అని చెప్పని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కల సార్, కొన్ని సంవత్సరాల కళ. ఎందుకంటే మనం ఇందులో ఇంకోటి కూడా చెప్పుకోవాల్సిన విషయం, వైజాగ్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఉంటే అసలు చాలా మందికి మళ్ళా భోగాపురంలో కట్టాల్సినటువంటి పనేం వచ్చిందని దీని మీద టీడీపీ వాళ్ళు కూడా అప్పట్లో కొంత వ్యంగ్యాస్త్రాలు కూడా వేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆపినటువంటి విషయం వెనక పాపం ఏదో ఈ వెన్నుపోటు అనేది ఇప్పుడు ఈ లీడర్ పత్రిక ద్వారా మనకి తెలిసింది, కానీ అది బయటికి రానివ్వకుండా అప్పుడు షో చేశారు సార్. వాస్తవం ఏంటి అంటే అది నేవీ పరిధిలో ఉంది కాబట్టి ఆ ప్లేస్ అది మన స్టేట్ కి ఉపయోగపడాలి అంటే మాత్రం డెఫినెట్ గా మన పరిధిలో ఉండాలి అన్న ఉద్దేశంతో మరి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు కలగన్నారేమో, దాన్ని సాకారం చేసి, ఎందుకంటే 2 నెలల్లో దిగిపోయినటువంటి వ్యక్తి ఇన్ని పనులు ఎలా చేస్తాడు సార్, నాకు అర్థం కాదు. ఇందులో క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్లియర్ గా తెలుసు సార్. ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రులు రావచ్చు వెళ్ళొచ్చు, కానీ మరి కొంతమంది ఈ మధ్య డిబేట్స్ లో కూడా మాట్లాడుతారు, ఎవరు చేసినా కూడా అంటే అనలిస్టులు మాట్లాడుతుంటే విన్నాను సార్, ఎవరు చేసినా కూడా ప్రజల సొమ్ముతో కానీ సొంత డబ్బుతో ఎవరు చేయరు సార్, ప్రజల సొమ్ముతోనే చేస్తారు. కానీ ఆ ప్రజలకి జవాబుదారీతనం చూపించటంలో ఎవరు నిజాయితీగా నెంబర్ 1 గా పనిచేశారు అనేది మాత్రమే రాష్ట్ర ప్రజలు చూస్తారు సార్. అటువంటి క్రెడిబిలిటీ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్. ఇంకొకటి కూడా మీతో నేను పంచుకోవాల్సిన ఇదేంటంటే, ఆ టైంలో మే 3, 2023 ఇట్స్ ఏ బిగ్ మూమెంట్ ఇన్ మై లైఫ్ సార్, యాజ్ ఏ ఇండస్ట్రియల్ చైర్పర్సన్. అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మరి జిఎంఆర్ గారితో జ్యోతి ప్రజ్వలనలో ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో నేను పాల్గొనటానికి నిజంగా పైన భగవంతుడికి, నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకి, అంతకు మించి నాకు ఈ పొలిటికల్ లైఫ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను సార్. ఇది సమయంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు ముగ్గురు పక్కపక్కనే ఉండడం ఈ రోజు దినపత్రికలో కూడా నేను చూశాను. ఎస్ సార్, ఈ రోజు దినపత్రికలో కూడా వచ్చింది సార్. వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్ నిజంగా. ఎందుకంటే మనం అక్కడ లేకపోతే మీరు ప్రత్యక్ష సాక్షి లాగా అక్కడే ఉన్నారు, అన్నిటికీ సాక్షిగా నిలబడ్డారు, కానీ ఈ క్రెడిట్ చోరీని చూస్తుంటే ఏమనిపిస్తోంది మీకు? సొమ్మొకడది సోకొకడది అన్నట్టు అనిపిస్తుంది సార్. అక్కడ మీరు చూస్తా ఉంటే, మీరు ప్రధాని మోదీ గారి ముఖం చూడండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే చెప్పు 18లో యూటర్న్ తీసుకుని స్పెషల్ స్టేటస్ విషయంలో నా సంక దిగేసి నన్ను ఎన్ని బూతులు తిట్టావు, ఈ రోజు నన్ను నెత్తికెక్కించుకున్నట్టు మాట్లాడుతున్నావు, చెప్పు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పాపం పిచ్చోళ్ళు కాబట్టి నీ మాటలు వింటున్నారు అని చెప్పని ప్రధాని మోదీ గారి ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు తెలుస్తుంది సార్. ఈ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు కదా, మోడీ లాంటి వ్యక్తిని. సరే, ప్రధానిని ఎవరు ఏం మాట్లాడినా తప్పే, జెన్జీ మాట్లాడినటువంటి తప్పుల్ని గుర్తు చేస్తూ వాళ్ళు ఎవరో గట్టిగా ఆయన గురించి మాట్లాడారని చెప్పి ఈయన చాలా బాధపడుతూ కళ్ళు మిటకరిస్తున్నారు. నేను చాలా బాధపడిపోయాను, నా హృదయం గాయపడిపోయిందని. మరి అదే చంద్రబాబు నాయుడు గారు అంతకుమించి దారుణంగా దూషించారు కదా, మళ్ళీ అప్పుడు కళ్ళు మిటకరించలేదు, కన్నీళ్లు పెట్టుకోలేదే మా పవన్ కళ్యాణ్ గారు? అప్పుడు ఎందుకు రాలేదు? అప్పుడు ఏం పెట్టుకోరు సార్. సార్ అంతకు మించి మీ ఇద్దరు పాచిపోయిన లడ్లు ఇస్తారా మాకు అని ప్రశ్నించారు కదా మరి వీరు కూడా. ఓకే, ఇప్పుడు అంత బాధపడిపోతున్నారే, హృదయం అంత గాయపడిపోయిందంట. మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని మాటలు అంటే భార్యను కూడా దూషించారు కదా, మోడీ గారి భార్యను కూడా దూషించారు కదా, వదలలేదు కదా చంద్రబాబు నాయుడు గారు.
అసలు అయ్యో భార్యని చూసుకొని వాడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు, రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు, దేశాన్ని ఏం పాలిస్తాడు అని మాత్రం మాట్లాడారు కదా సార్. అసలు అవన్నీ మనం మర్చిపోతే ఎలా? ప్రధాని మోదీ గారిని గో బ్యాక్ మోడీ బాగా నటించారు. అయితే ఇద్దరు బాగా నటించారన్నమాట, సీఎం డీసీఎం. బాగా అసలు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు. ఇంకొకటి కూడా సార్, మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మన టైంలో కేంద్ర విమాన శాఖ మంత్రులుగా మన తరపున ఎవరు లేరు సార్. బట్ హీ డిడ్ ఏ గుడ్ జాబ్ సార్, డెఫినెట్లీ. ఎందుకంటే ఈయన శంకుస్థాపన చేశాను కొబ్బరికాయతో, ఓపెనింగ్ చేశాను గుమ్మడికాయతో అని చెప్పే టైముల్లో ఆనాడు అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు, ఈ రోజున ఆ రామానాయుడు గారు ఉన్నారు. కాకపోతే ఎవరికి ఉపయోగం సార్? ఎవరికి ఉపయోగం చెప్పండి? ఇందాక మీరే చాలా క్లియర్ గా మరి 2020 నుంచి 2023 మే వరకు కూడా, అంటే ఓపెనింగ్ మన శంకుస్థాపన కార్యక్రమం చేసుకునేటటువంటి మినిట్ వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క క్లియరెన్స్లు, అంతేకాకుండా 130 కేసులు దాన్ని క్లియర్ చేసి ప్రతి ఒక్క ఎన్ఓసి కూడా తీసుకొచ్చి నిజంగా ముందుకు తీసుకురావడం అనేది ఎంత గొప్ప విషయం సార్ అసలు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ పూలింగ్ చేయటమే కాకుండా అక్కడి నుంచి పునరావాసాలు కల్పించి లిటరల్లీ 400 చిల్లర కుటుంబాలకి మళ్ళీ పునరావాసం కల్పించటం కూడా ఇదంతా చంద్రబాబు నాయుడు గారి వల్ల వస్తారు. నేను మాట చెప్తున్నాను సార్, ఆయన టైంలో కుప్పల్లో శంకుస్థాపన చేశాడు, నెల్లూరులో శంకుస్థాపన చేశాడు. మరి ఈ రోజుకి ఎందుకు ఓపెన్ అవ్వలేదు? ఒక భోగాపురం మాత్రమే ఎందుకు ఓపెన్ అవుతా ఉంది? విజయవాడలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ విస్తరణ పనులు ఇంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎందుకు కంప్లీట్ అవ్వలేదు? కరెక్ట్, రైట్ సార్. ఆయన చెప్తున్నటువంటి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా సార్, అసలు అమరావతి గురించి ఇంత చెప్పుకుంటూ వస్తారు కదా, మనల్ని క్రెడిట్ చోరీ అని మనల్ని మాట్లాడతారు కానీ ఇన్ని సంవత్సరాలు అవుతా ఉంది, మరి ఇప్పటికీ అది కూడా ఎందుకు ఒక స్టేజ్ కి రాలేదు? రైట్ సార్, వీళ్ళంతా డప్పులు కొట్టుకోవటానికి తప్ప సార్, వాస్తవాలు అనేవి చాలా నిక్కచ్చిగా ఉంటాయి సార్. వంగలపూడి అనిత అంటుంది కదా, గూగుల్ మర్చిపోదని. గూగుల్ మర్చిపోదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోదు. రైట్. నాగార్జున యాదవ్ గారు, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ని జగన్ వ్యతిరేకించారని, ఎర్ర బస్సు కూడా రాని చోటికి ఎయిర్ బస్సు ఎలా వస్తుందని మాట్లాడారని, ఇలా రకరకాలుగా టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో, ఆ తర్వాత ఎల్లో మీడియాలో డిబేట్లు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి, వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, వినపడుతుందా నా వాయిస్? క్లియర్ చెప్పండి. సో ఇప్పుడు వారు చెప్తున్నారు, సరే దీనికి ఏం చెప్తున్నారంటే, ముందు ఇందాక మా మేడం గారు కూడా చెప్పారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి 14, 2019 మేమే కదా శంకుస్థాపన చేసాం కాబట్టి ఎంటర్ క్రెడిట్ మాదే అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సరే, ఆ టైంలోనే అంటే ఫిబ్రవరి 14, 2019 మీరు ఇక్కడ చేశారు కదా, జనవరి 10, 2019 నెల్లూరు జిల్లా దగదర్తిలో చేశారు. అది ఏమైంది? దాని ఓపెనింగ్ ఏమైనా చేశారా? లేదా? వెళ్తుంటే ఎక్కడుంది సార్, మీరు ఏమైనా చూపిస్తే మేము కూడా చూస్తాం. అదొకటి. 2 జనవరి 3, 2019 చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో చేశారు. అక్కడ ఏమన్నా ఎయిర్పోర్ట్ వచ్చిందా? రాలేదా? అక్కడ కూడా రాలేదు కదా. కార్గో విమానాలు ఎగరట్లేదా? కూరగాయలు తీసుకెళ్లట్లేదా? మేము పండించినటువంటి కూరగాయలని విదేశాలకి తీసుకెళ్లేటటువంటి పనులు, కార్యక్రమాలు అక్కడ ఏం జరగట్లేదా? దురదృష్టవశాత్తు అక్కడైతే ఏమి లేదు. మళ్ళీ అక్కడ కుప్పంలో ఎయిర్పోర్ట్ లో విమానాలు ఎగరాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. జూన్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద వింత జరిగింది సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ వింత ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేయాలనుకున్నాడు క్రెడిట్ కోసం. ఏం చేశాడంటే, అది దేవాదుల ప్రాజెక్టు. ఈ దేవాదుల ప్రాజెక్టు కోసం హైదరాబాద్ నుండి హెలికాప్టర్ వేసుకొని ఆ దేవాదుల దగ్గర తుపాకులు కూడా వెళ్ళారు. ఎన్టీఆర్ శంకుస్థాపన చేయాలంటే తాపీ మేస్త్రి కావాలి కదా. అవును. చంద్రబాబు నాయుడు గారు ఆడు భూసేకరణ చేయరా, డబ్బులు ఇవ్వలేదు, ఏం చేయలే, కానీ క్రెడిట్ కావాలి. అందుకని చంద్రబాబు నాయుడు గారు తన హెలికాప్టర్ లో ఒక తాపీ మేస్త్రిని కూడా తీసుకొని వెళ్ళి, ఒక పూజారిని తీసుకొని వెళ్ళి, వీళ్ళ నలుగురే, అంటే పైలట్ కూడా ఉంటారు కాబట్టి వీళ్ళ నలుగురు, ఒక కెమెరామెన్, తాపీ మేస్త్రి, ఒక పూజారి, మొత్తం వెళ్ళి దేవాదుల ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేసి ఫోటో దిగి తర్వాత రోజు ఈనాడు పేపర్లో వేసుకున్నారు. 2001 నుంచి ఈ రోజుకి సుమారుగా 25 ఏళ్ళు అయింది సార్, 25 ఏళ్ళు అయింది. ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు.
పాప 34,566 ఎకరాలు అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్, ఆ తర్వాత వచ్చినటువంటి టిఆర్ఎస్, మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం నానా కష్టాలు పడితే ఇంకా పూర్తి అవ్వాల ఆ ప్రాజెక్టు. పొరపాటున ఎప్పుడో ఒక 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో ఈ ప్రాజెక్టు పూర్తయితే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉంటే ఏం చెప్తారు సార్? దేవాదుల ప్రాజెక్టు నేను కన్న కళ, నేనే మొదలు పెట్టాను, నేనే చేశాను అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు చేసింది కేవలం ఒక హెలికాప్టర్, ఒక పూజారి, ఒక తాపీ మేస్త్రి, ఒక ఫోటోగ్రాఫర్, నలుగురు కలిసి ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళారు. అంటే ఒక మేస్త్రి అంటే మీ ఉద్దేశం ఏంటి? ఒక మేస్త్రి, 10 ఇటుక రాళ్ళు, ఒక బస్తా సిమెంటు, ఒక పూజారి ఉంటే పనులు అయిపోయినట్టేనా? ఆయన కట్టిన ప్రాజెక్టులు అయిపోయినట్టేనా? మరి దేవాదుల ప్రాజెక్ట్ కి ఆయన శంకుస్థాపన ఎట్లానే చేశాడు సార్? ఇది ఆన్ రికార్డు, నేనేం కథ చెప్పట్లా. నిజానికి ఆయనే హెలికాప్టర్ లో వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేసి వచ్చాడు. ఓకే, ఇది జరిగినటువంటి విషయం. సరే, ఇప్పుడు మీరేం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు yes భోగాపురం ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకించారు కదా అవును అని వాళ్ళు చెప్తున్నారు కదా. అవును. వ్యతిరేకించింది ఎవరు? భారతీయ జనతా పార్టీ కూడా వ్యతిరేకించింది. వ్యతిరేకించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేకించారు. ఎవరైనా సరే ఎందుకు వ్యతిరేకించారు? భోగాపురం ఎయిర్పోర్ట్ కి కావాల్సింది 15,000 ఎకరాలని చెప్పారు. ఇప్పుడు భోగాపురం ఎన్ని వేల ఎకరాలు ఉంది? 2,750 ఎకరాలు ఉంది. చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ చేసి పర్ ఎకరా ఇస్తానింది ఎంత? 12,50,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు 2,750 ఎకరాలు సమీకరణ చేసి ఇచ్చిందంత? మినిమం 28 లక్షలు ఇచ్చారు, మాక్సిమం 36 లక్షలు ఇచ్చారు. ఇది కూడా పాయింట్. చంద్రబాబు నాయుడు గారు అదేం చెప్పట్లేదు కదా. పిఐబి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి రిలీజ్ అయినటువంటి పేపరు. జగన్మోహన్ రెడ్డి గారే అన్ని అనుమతులు తీసుకొచ్చారు. కన్సెషన్ అగ్రిమెంట్ June 12, 2020, అదేవిధంగా సైట్ క్లియరెన్స్ November 11, 2020, ఎన్ఓసి September 18, 2022, డిఫెన్స్ క్లియరెన్స్ December 14, 2027 దాకా అనుమతులు ఆయనే తీసుకొచ్చాడు. బీసీఎస్ క్లియరెన్స్ అంటే బ్యూరో ఆఫ్ సివిలేషన్ సెక్యూరిటీ క్లియరెన్స్ April 6, 2023. సప్లై ఆఫ్ వాటర్, పవర్ అవైలబిలిటీ జియో రొటీన్ నెంబర్ 13. అదేవిధంగా ఎంఓయు బిట్వీన్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అదేవిధంగా ఏరోనాటికల్ సర్వీసు 16th May 2023. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన. ఇది మీ అందరికీ ముందు కూడా కనపడుతుంది. దీంతో పాటు 8 రకాలైనటువంటి అప్రూవల్స్ ఇచ్చినట్లు దానికి సంబంధించినటువంటి కాపీ. ఈ 8 రకాలైనటువంటి అప్రూవల్ మీరు కూడా ఇంత దాకా చాలా చెప్పారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీపులు చెప్పారు. దాంతో పాటు ఇప్పుడు 2022 November 7వ తేదీన సౌత్ ఫస్ట్ లో సంబంధించి ఇదిగోండి భోగాపురానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం పనులు మొదలయ్యాయి అనేటువంటి ఇచ్చినటువంటి ఇది. దీంతో పాటు మోకాం మంత్రి అని చెప్పాడు సార్. నాకైతే తెలియదు, నేనైతే సరిగ్గా విన్నానో వినలేదో. రామ్మోహన్ రావు గారిని మోకా మంత్రి అన్నారు నారా లోకేష్ గారు. మరి మోకా మంత్రి ఏందో నాకు తెలియదు, కానీ ఆ పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు మొట్టమొదటి చేసినటువంటి రివ్యూలో 75% విమానాశ్రయ పనులు పూర్తయ్యాయి అని ఆయన చేసినటువంటి ఫస్ట్ రివ్యూలోనే అధికారులు ఇచ్చినట్టు ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. ఈనాడు పేపర్ క్లిప్పింగ్ కూడా మీకు పంపిస్తా. 80%కు పైగా పనులు పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. తద్వారా ఈ రోజు కొంచెం లేట్ అయినా కానీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో మొట్టమొదటి విమానం ఫ్లై అయింది. నిజంగా అందరూ ఆహ్వానించదగ్గాల్సిన విషయం. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను చేసినటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఎందుకంటే వారి హోదా పెరగాల్సి ఉంటే, వారికి హుందాతనం ఉందని తెలియాలనుకుంటుంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా ఈ రోజు ఇది వచ్చింది. ఆ హయాంలో 80% పనులు పూర్తయ్యాయని కానీ వారు చెప్పుకుంటుంటే కాస్త గౌరవంగా హుందాతనంగా ఉండేది. అలా చేయకుండా పూర్తిగా క్రెడిట్ నాది అని ఆయన చెప్పడం అనేది ఆయనకు ఉన్నటువంటి అవివేకతనానికి, ఆయనకు ఉన్నటువంటి ప్రచార ఆర్భాటానికి ఒక సింబల్ గా కనపడుతుంది, కానీ పెద్దగా ఆయన పనిచేసినట్లు ఏం కనిపించట్లా. రామ్నాథ్ గారు, ఓవరాల్ గా ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం, భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం కార్యక్రమం ఎలా కనిపించింది? చంద్రబాబు నాయుడు గారు దాని మీద పెట్టినటువంటి శ్రద్ధ ఎలా ఉందనిపిస్తోంది? ఒక ఈవెంట్ మేనేజర్ అవతారం ఎత్తారనే విమర్శలు కూడా ఆయన పైన వచ్చాయి. 13,000 మంది గిరిజన బాలికలతో నృత్యాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం, గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నాలు చేయటం, ఇవి చూసాము. విఐపీలు అంటే పరిశ్రమలు నడిపేటటువంటి వాళ్లకు, ఎవరైతే పారిశ్రామికవేత్తలు, చిన్న పెద్ద పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళకేమో విఐపి పాస్లు ఇచ్చారట.
ఈ రీల్స్ అప్లోడ్ చేస్తారు కదా సోషల్ మీడియాలో, వాళ్ళకి వివిఐపీల పాసులు ఇచ్చారట. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ రోజు ప్రధాన వార్తది. ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కొబ్బరికాయ అదే, గుమ్మడికాయ అదే. ఇప్పుడు ఒక సినిమా ప్రారంభోత్సవాడు క్లాప్ కొడతారు, టెంకాయ కొడతారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యి ఆ సినిమా మొత్తం షూటింగ్ అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొడతారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యి ఈ సినిమా మొత్తం నేనే నిర్మించాను అన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి వ్యవహార. అందులో డైరెక్టర్లు, హీరోలు, పనిచేసిన వాళ్ళ కథంతా తర్వాత అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినంత ఎలా మాట్లాడుతున్నారు, మొత్తం ఏది ఎవరు ఏమి చేయలేదు, మొత్తం నేనే చేశాను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు నిర్మించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వాటికి స్వర్ణ గ్రామాలని పేరు మార్చారు. మార్చి ఏం చెప్తున్నారు, ఇటీవల కొద్ది నెలల క్రితం కార్యక్రమానికి వెళ్ళి ప్రజలందరికీ కూడా స్వర్ణ గ్రామాలని అందుబాటులోనికి తెచ్చాం అని చెప్తున్నారు. అంటే తామే నిర్మించి అందుబాటులోనికి తెచ్చామన్నట్టుగా చెప్తున్నారు. అంటే ప్రతిదీ కూడా కేవలం క్రెడిట్ కోసమే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. అప్పట్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించడానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రానివ్వలేదు. ఒక ప్రభుత్వ రంగ సంస్థ వస్తే మనకి ఏమి ఉండవలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కదా అది. కూడా ఏంటి, ఏపీ ప్రభుత్వానికి కూడా వాటా ఇస్తామని వచ్చారు. కానీ వాళ్ళని రానికుండా ఎల్లగొట్టి పంపించారు. టెండర్ రద్దు చేసి. మరి ఎందుకు రద్దు చేసి పంపించారంటే అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చింది. ప్రతి పార్టీ వాళ్ళు ఆరోపించింది చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రభుత్వ సంస్థకి ఇస్తే ముడుపులు రావని, ఏది మిగలదని పంపించేశారు అని ఆరోపణలు కూడా వచ్చాయి. దానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సమాధానం చెప్పడం లేదు. సో ఈ మొత్తం మీద చూస్తే దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు నేను ఆ రోజు శిలాఫలకం వేసాను అంటున్నారు. మరి శిలాఫలకం వేసింటే అది ఇప్పటికీ కూడా ఇంకా చుట్టూ ఏమీ లేకుండా అలాగే ఎందుకుంది అంటే, చంద్రబాబు నాయుడు గారు శిలాఫలకం వేసిన దగ్గర అసలు ఎయిర్పోర్టే కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే ఆ రోజు ఆ శిలాఫలకం వేసినప్పుడు ఏ ప్రాంతంలో ఎక్కడ నిర్మించాలి ఎయిర్పోర్ట్ అనేది ఇంకా డిసైడే కాలేదు. అవును. ఇప్పుడు ఆ శిలాఫలకం అక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్ని అబ్జర్వ్ చేశారు. కానీ నేను అప్పట్లో శిలాఫలకం వేశాను కదా, దాన్ని అలా ముళ్ళ పొదల్లో కంప చెట్లలో ఉంటే ఎవరో చూస్తే ఏమనుకుంటారు, దాన్ని ఏదో విధంగా చేయాలి కదా అని జాగ్రత్త పడినట్టుగా లేదు. చాలా క్లియర్ గా అర్థం అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు గుమ్మడికాయ నాదే, టెంకాయ నాదే అంటున్నారంటే మధ్యలో ఏమీ లేదని ఒప్పుకుంటున్నారు. ఎందుకు వైసీపీ వాళ్ళు ప్రతి జీవోలు పెడుతున్నారు. జిఎంఆర్ అధినేత ఆ రోజు మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భూమి పూజ చేశారు, ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు. ఆయన చేతుల మీద కానీ ఇది ప్రారంభం కావాలి అని కోరుకుంటున్నానని చెప్పారు. నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూసి పారిశ్రామికవేత్తలు భయపడ్డము, ఇంకోటి ఏదో ఉంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిచి ఈ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించాలని స్వయంగా జిఎంఆర్ అధినేత కూడా ఆ రోజు ఆకాంక్షించారు. ఇవన్నీ మొత్తం ఉన్నాయి నాగరిక అడ్డు. కాకపోతే మీడియాను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేసిన ఈవెంట్ ద్వారా మొత్తం అంతా మిగతాదంతా మైమర్పించేలాగా మొత్తం ఈవెంట్ ఒకటి గుర్తుండేలాగా చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పత్రికలు కూడా రాశారు. అంటే రీల్స్ చేసే వాళ్ళకి వివిఐ పాసులు, మామూలు వాళ్ళకి విఐపి పాసులు ఇచ్చారు. ఏది పారిశ్రామికవేత్తలు కూడా. అంటే మొత్తం కంప్లీట్ గా ఒక వారం రోజుల నుండి మొత్తం మీడియాని మొత్తం మేనేజ్ చేస్తున్నారు. ఏమో తెలియదు కానీ ప్రతిదీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అని ఒక ఇంప్రెషన్ కలిగించడానికి శత విధాలు ప్రయత్నిస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎక్కడ కూడా సమర్థించుకోవడానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అయితే వాళ్ళకి లేవు అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. రైట్ సార్. అయితే జిఎంఆర్ ఫౌండర్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు గారు ఆ రోజు ఏం మాట్లాడారనేది ఒకసారి విందాం ప్లీజ్. ఆ బైట్ ప్లే చేయండి. నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగరేట్ చేశారు. రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు. వారు అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృత హస్తాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ అయినది. అది రెండో సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను పుణ్యశీల గారు ఫైనల్ గా చెప్పండి, ఈరోజు క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నటువంటి టీడీపీ దగ్గర కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, లేకపోతే ఎల్లో మీడియా దగ్గర కానీ, వాళ్ళు నడిపేటటువంటి సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోలు ఇచ్చారు అప్పుడు అని చూపించేటటువంటివి ఉన్నాయా? ఏవైనా ఆధారాలు ఉన్నాయా? ఫోటోలు ఉన్నాయా? పోనీ జిఎంఆర్ స్వయంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. ఏమీ లేకుండా ఎలా ధైర్యంగా వాళ్ళు క్రెడిట్ చోరీకి పాల్పడతారు? సార్, అసలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మనం ఆశ్చర్యపోవాలి. కానీ అసలు క్రెడిట్ చోరీలు కావచ్చు, కాపీ పేస్ట్లు కావచ్చు, వాళ్ళ పార్టీకి అదొక సింబల్ కదా సార్ అది. ఎందుకంటే
పార్టీయే వాళ్ళ ఒరిజినల్ కాదు, ఎందుకంటే పాపం పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి లాక్కున్నది. సో ప్రతిదీ అంతే కదా, ఏది కూడా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు సార్. ఎవరో చేస్తా ఉంటే వీళ్ళు మాత్రం వచ్చి మేకవన్నె పులుల్లాగా బిల్డప్ ఇస్తా ఉంటారు, కేవలం అంత మటుక్కే సార్. అంతే తప్ప అంతకు మించి ఏమీ కూడా మీకు కనపడదు. మీరు ఇప్పుడు ఈ రోజు చూస్తే పథకాల పేర్లు తీసుకోండి సార్, అట్లాగే ఈ రోజున ఎందులో చూసినా మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరే కనపడుతోందని, కేవలం ఆ పథకాలకి అన్నదాత అమ్మ ఒడికేమో తల్లికి వందనం అని, రైతు భరోసాకేమో అన్నదాత సుఖీ భవాని, ఇలాగా కాపీ పేస్ట్లు తప్ప, ఏవన్నా పేరు మార్పులు కాపీ పేస్ట్లు తప్ప మీకు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఐడెంటిటీ కనపడేటటువంటి విధంగా ఒక్కటైనా తన 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఒక్కటన్నా ఇది నేను నా టైంలో నీతిగా నిజాయితీగా ఇది కట్టాను, ఇది జాతికి అంకితం చేశాను, ఇది ప్రజలకు అంకితం చేశాను అని చెప్పుకోగలగడానికి నిజంగా వీళ్ళ దగ్గర దమ్ము ధైర్యం ఉందా? అది చెప్పుకోలేకే నేను కొట్టింది కొబ్బరికాయ, నేను పట్టుకుంది గుమ్మడికాయ అని చెప్పని చెబుతా ఉన్నారు ఆయన. సో ఆ రెండు చెప్పుకోవటానికి మాత్రం ఈ రోజు మాత్రం ఆయన నిజం చెప్పినందుకు మనం మన మీడియా తరపున కావచ్చు, మన అందరి తరపున కావచ్చు, ఆయనకు అభినందనలు తెలియజేయచ్చు సార్, ఖచ్చితంగా. రైట్. నాగార్జున గారు, కన్క్లూడ్ చేయండి ఒక విషయం. ఈరోజు సభ జరిగింది, మీరు మొత్తం చూసుంటారు. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించింది పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో మోడీ గారిని కాక్రోచ్లో లేకపోతే జెన్జీనో ఏదో మాట్లాడారని ఆయన గుండె తరుక్కుపోయిందని కళ్ళు మెటకరిస్తూ నాకు చాలా బాధ తప్త హృదయంతో ఆయన మాట్లాడినటువంటి దృశ్యాలు చాలామంది బాధపడి ఉండొచ్చు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ యువత కాదు, చంద్రబాబు నాయుడు గారు తిట్టిన తిట్లు, దూషించిన విధానం మోడీ గారిని రాజకీయ నాయకులు ఎవరూ కూడా ఈ దేశంలో అలాంటి మాటలు మాట్లాడలేదు. మరి పాపం ఆ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గుండె శోకాతప్త హృదయంతో విలపించలేదు, ఇప్పుడు ఎందుకు విలపిస్తోంది? చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని ఆయన వద్దనుకున్నాడు కాబట్టి ఈయన కూడా వద్దనుకున్నాడు. ఓకే, అది ఒక పాయింట్. రెండో పాయింట్, చంద్రబాబు నాయుడు గారి బామ్మర్ది, ఆయనకి చాలా అనుంగసి ఇప్పుడు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తున్నాడు కదా నారా లోకేష్ గారు. ఆ నారా లోకేష్ గారికి పిల్లనిచ్చినటువంటి మావ మేనమామ కూడా నందమూరి బాలకృష్ణ గారు ఏమని తిట్టాడు సార్ నరేంద్ర మోదీ గారిని? పాప వినపడలేదేమో పవన్ కళ్యాణ్ గారికి. వీలైతే ఆ క్యాసెట్ ఏమన్నా ఉంటే నేను కూడా పంపిస్తా, మీకు కూడా ఏదైనా అవకాశం ఉంటే మీడియా వాళ్ళ ద్వారా మీరు కూడా వాళ్ళ పిఎల్ఓకి పంపిండి. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2029లో గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు నాదే ఆ క్రెడిట్ అంటాడు. ఎందుకంటాడంటే నేను ఓడిపోబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కూడా నాదే క్రెడిట్ అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాపం ఆయనకు వయసు అయిపోయింది, ఆయనకి చాదస్తం వస్తుంది, కాబట్టి ఇటువంటి వాక్యాలు ఏమైనా చేస్తున్నారేమో అర్థమైంది. ఎందుకంటే కాయల గురించి మాట్లాడుతున్నా నాకు ఆశ్చర్యం అనిపించింది సార్. ఆయన చేసింది ఏంది? కొబ్బరికాయ కొట్టడం అనేది ఆయన చేసిన పని, తర్వాత గుప్పికాయ కొట్టడం అనేది కూడా ఆయన చేసిన పని. ఆయన రెండు చేసినటువంటి పనులు తప్పితే ఇంకేం చేయాలి. సిమెంట్ వేసింది చెప్పలేదు, అక్కడ ఉన్నటువంటి సమీకరణ గురించి చెప్పట్లేదు, అక్కడ చేసినటువంటి పర్మిషన్స్ కి సంబంధించినటువంటి విషయాలు చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే కేవలం మరో 2.5 ఏళ్ల పాటే మీ ప్రభుత్వం ఉండబోతుంది. వీలైతే ఈ 2.5 ప్రభుత్వాల పాటు మీరు ఏమన్నా చేయగలిగితే మంచి పనులు చేయండి, లేకపోతే మళ్ళీ మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 సెంట్రల్ జైళ్లు ఉన్నాయి, ఈ 4 సెంట్రల్ జైళ్ళన్నా మీరు అభివృద్ధి చేసుకోండి. ఇది ఎందుకన్నా మంచిది, భవిష్యత్తులో మీకే ఉపయోగపడింది. మీ వ్యక్తిగతమైనటువంటి సలహా నేను ఇస్తున్నాను, జైళ్ళన్నా అభివృద్ధి చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు. 2.5 ఏళ్ల తర్వాత అవి మాత్రమే మీకు ఉపయోగపడతాయి. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సార్. నాగార్జున యాదవ్ గారు చర్చలో పాల్గొన్నందుకు, రామ్నాథ్ గారు అలాగే పుణ్యశీల గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.